వైఫల్యం యొక్క పరిణామాలు చాలా తీవ్రమైనవి. దాదాపు 45% కేసుల్లో బాధితుల పేర్లు, వాళ్ల అడ్రస్ల లాంటి సున్నితమైన సమాచారం మొత్తం బయటపడింది. అంతేకాదు, యువతుల నగ్న చిత్రాలు కూడా సరిగ్గా కవర్ చేయకుండానే పబ్లిష్ చేసేశారు. ఆశ్చర్యకరంగా నిందితుల వివరాల కంటే బాధితుల వివరాలే ఎక్కువగా బయటపడ్డాయి. దీని తీవ్రత ఎంతలా ఉందంటే 200 మందికి పైగా బాధితుల తరఫు లాయర్లు దీనిని యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో ఒకే రోజులో బాధితుల గోప్యతకు జరిగిన అత్యంత దారుణమైన ఉల్లంఘనగా అభివర్ణించారు. అంటే పారదర్శకత కోసం చేసిన ప్రయత్నం బాధితులను మళ్లీ బాధితులుగా మార్చిందన్నమాట. సరే, విడుదల ప్రక్రియలో ఇన్ని సమస్యలున్నా అసలు బయటపడిన ఈ పత్రాల్లో ఏముంది? ఇప్పుడు మనం ఫైల్స్లోని కొన్ని కీలకమైన విషయాలను చూద్దాం. ఈ ఫైల్స్ ఏం చెప్పాయంటే 2007లోనే ఎప్స్టీన్పై ఫెడరల్ ఛార్జ్షీట్ రెడీగా ఉన్నా దాన్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లలేదని తెలిసింది. అతని క్లోజ్ సర్కిల్ను చూపించే FBI డయాగ్రామ్స్ బయటపడ్డాయి. అతని సిబ్బంది చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. అంటే రాత్రిపూట అతని మంచం దగ్గర $100 బిల్లులు పెట్టడం, వాడిన కండోంలు తీసేయడం లాంటివి. అయితే ఈ ఫైల్స్ కేవలం లైంగిక నేరాల గురించి మాత్రమే కాదు. ఇవి అంతర్జాతీయ రాజకీయాలు, మీడియా మ్యానిపులేషన్, ఆర్థిక కుట్రల ప్రపంచాన్ని కూడా బయటపెట్టాయి. యూకే ప్రభుత్వానికి చెందిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను అతనికి పంపారు. అతని ఆన్లైన్ ఇమేజ్ని క్లీన్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇంకా అతను చనిపోవడానికి ముందు తన భారీ ఆస్తిని పంచడానికి ఒక సంక్లిష్టమైన ట్రస్టును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక పెద్ద అపోహను మనం క్లియర్ చేసుకోవాలి. అదే ఆ ఫేమస్ క్లయింట్ లిస్ట్. కుట్ర సిద్ధాంతాలు ఏమంటాయంటే ఇది పెద్ద పెద్ద వాళ్లను బ్లాక్మెయిల్ చేయడానికి వాడిన ఒక రహస్య జాబితా అని. కానీ వాస్తవం కొంచెం వేరు. ఇది నిజానికి ఒక లిటిల్ బ్లాక్ బుక్. గిజ్లైన్ మ్యాక్స్వెల్ మెయింటైన్ చేసిన ఒక పెద్ద కాంటాక్ట్ డైరెక్టరీ. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ నేరంలో భాగస్వాములు కాదు. అతని గార్డినర్, హెయిర్ డ్రెస్సర్ పేర్లు కూడా అందులో ఉన్నాయి. ఒక ఆర్గనైజ్డ్ బ్లాక్మెయిల్ లిస్ట్ ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయశాఖే చెప్పింది.